రుద్రాక్షలు ఎందుకు ధరించాలి? హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే పాండురంగారావు గారు. ఓం నమః శివాయ. కార్యక్రమానికి స్వాగతం అండి. మీరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అంటే మొట్టమొదటిగా మీ మోటివేషనల్ స్టోరీ కోసం ఎదురు చూసే వాళ్ళే ఎక్కువ. ఏం చెప్పబోతున్నారు ఈరోజు? ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక పెద్ద ఆయనకి 3 కొడుకులు. మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు ఒకరోజు తగలబడుతోంది, కాలిపోతుంది మంటల్లో. పెద్ద ఆయన మంటల ముందు నిల్చొని బాధపడుతున్నాడు, ఆహాకారాలు చేస్తున్నాడు. తన ఇష్టమైన ఇల్లు కాలిపోతుంది, మంటల్లో పడి తగలడిపోతుంది అని చెప్పి పెద్ద పెద్దగా కేకలేసి అరిస్తుని గుండెలు బాదుకొని ఏడుస్తుంటాడు. మామూలు ఏడుపు కాదు, ఎందుకంటే ఆయన కష్టం కాలిపోతుంది, గుండెలు బాదుకొని తల కొట్టుకొని నా ఇల్లు కాలిపోతుందని ఏడుస్తుంటే పెద్ద కొడుకు వచ్చాడు, నాన్న బాధపడకు, ఇల్లు నేను చాలా మంచి రేటుకి అమ్మేశాను, మనం మంచిది కొనుక్కుందాం, దీనికంటే చాలా మంచిది కొనుక్కోవచ్చు, చాలా మంచి రేటుకి అమ్మాను, మంచి ఇల్లు వస్తుంది, నువ్వేమో టెన్షన్ పడకు అనగానే అమ్మయ్యా అని ఏడుపు మానేశాడు, బాధపడడం మానేశాడు. అందరూ చూస్తున్నట్టే తను ప్రేక్షకుడే చూస్తున్నాడు, ఎందుకంటే తనది కాదుగా, ఇప్పుడు వరకు నాది అనుకున్నాడు, ఇప్పుడు నాది కాదనుకున్నప్పుడు ఆ బర్డెన్ ఉండదు, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది, మెంటల్ ఫ్రీ రిలీఫ్ అయిపోతాడు. అందరిలాగే తను చూస్తున్నాడు, ఎందుకంటే మనం అమ్మేసాం, ఎవడదో మనకి అమ్మేసిన తర్వాత మన ఎందుకు. తర్వాత రెండో కొడుకు వచ్చి అంటాడు, నాన్న మనం అమ్మిన మాట నిజమే కానీ ఆయన కొంటానన్నాడు, ₹1 కూడా ఇవ్వాల అడ్వాన్స్, కాలిపోయిన తర్వాత ఆయన ఎందుకు తీసుకుంటాడు, ₹1 అడ్వాన్స్ ఇవ్వలేదు అనగానే మళ్ళీ ఆందోళన బయలుదేరింది. మళ్ళీ అలా జరిగిందని ఆయన ఇప్పుడు మనం ఎలా బతకాలి ఏంటి అని మళ్ళీ గుండెలు బతుకొని తల కొట్టుకొని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే అలా చాలాసేపు ఏడిచిన తర్వాత మూడో కొడుకు వస్తాడు, నాన్న నువ్వేమీ అంత టెన్షన్ పడకు, అన్నయ్య చెప్పిన తర్వాత నేను వెళ్ళాను, ఆయన దగ్గర పెద్దన్నయ్య చెప్పింది, నేను వెళ్ళాను, ఇలా కాలిపోతున్న విషయం ఆయనకి చెప్పాను, మీరు ఇల్లు తీసుకున్నారు కదండి అని అడిగితే, అవును కాలిపోయిన దానికి మీరేం చేస్తారు, అది మీ తప్పు కాదు, నా తప్పు కాదు, నా దగ్గర ఉన్న అదే జరుగుద్ది, మీ దగ్గర ఉన్న అదే జరుగుద్ది, నేను మాట ఇచ్చిన మాట వాస్తవమే, వెనక్కి వెళ్ళేది ఎట్టి పరిస్థితిలో ఉండదు, మాట ఇస్తే మాట తీసుకున్నట్టే, అయినా మీ ఇంట్లో నేను ఉండను, నాకు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాను కదా, అది కాలిపోతే ఎలాగ నాకు తేలిక అవుతుంది, పని తగ్గుతుంది నాకు, కాబట్టి అదేమీ అక్కర్లేదు, మీ డబ్బు రేపే పంపించేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పాడు, నాన్న నేను మాట్లాడొచ్చాను అనగానే మళ్ళీ రిలీఫ్. సో మళ్ళీ మామూలుగా ప్రేక్షకుడు అయిపోయాడు. ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఈ నాది అన్న తాపత్రయం ఏమైనా చేసేస్తుంది మనల్ని, అది అనారోగ్యానికి తీసుకెళ్ళిపోతుంది, అంపశని మీద నెట్టేస్తుంది, లేకపోతే అందరం ఎక్కిచ్చేస్తుంది, ఏమన్నా చేసేస్తుంది. ఈ నాది అన్న భ్రమంలోంచి కొంచెం బయటకు వస్తే అన్ని కూల్గా ఉంటే అన్నీ బాగుంటాయి. అప్పుడప్పుడు బయటకు రావాల్సి వస్తాయి ఇలాంటివి, లేకపోతే ప్రమాదాలకు గురవుతాం. అద్భుతం అండి. కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ పేరు చెప్పండి. నా పేరు విజయ అండి. విజయ గారు మాట్లాడండి అమ్మా పాండురంగారావు గారితో. నమస్కారం గురువు గారు. ఓం నమః శివాయ. ఏమిటమ్మా? గురువు గారు మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 29/5/2002 రాత్రి 10:10 అవునమ్మా, బుధవారం నాడు రాత్రి ఇది. బుధవారం రాత్రి 10:10 ఇది చతుర్దశి కృష్ణపక్షము, బహుళ చవితి. కృష్ణపక్ష చవితి అంటే దీన్ని సంకటహర చతుర్థి అంటాం. అంటే ప్రతి మాసంలో వచ్చే బహుళ పక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటాం. సో సంకటాలు పోయేది. ఇది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం. రైట్, మీరు చెప్పినట్టు రాత్రి 10 వరకు ఉత్తరాషాఢే, 11:30 అయితే మళ్ళీ అది శ్రవణ నక్షత్రం. సో ఇది ఉత్తరాషాఢలోనే ఉంది. ఉత్తరాషాఢ 4వ పాదం. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? డిగ్రీ అయిపోయింది గురువు గారు. జాబ్ కోసము పోయిన సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కానిస్టేబుల్ కు ఎగ్జామ్ రాసిండు గురువు గారు. జాబ్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు అది దానికి ట్రైనింగ్ పోయినప్పుడు అయితే జాబ్ గురించి పోయినప్పుడు కొంచెం 2 పాయింట్లు రిజెక్ట్ అయ్యిండు. 2 పాయింట్లు తక్కువైనందుకు రిజెక్ట్ అయ్యిండు గురువు గారు.
మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎగ్జామ్ దాని గురించే రాసిండు. మరి ఎలా ఉందో తెలుసుకుందామని. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, సక్సెస్ రేట్ పెంచుకోవడానికి, నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా ఉండడానికి. అంటే రాంగ్ పాత్ మీద అడుగు వేయడమే తప్పు కాదు, రైట్ పాత్ మీద వెయ్యలేకపోవడం కూడా తప్పే. సో కాబట్టి నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా నిరోధించడం కూడా అదొక రకమైన సక్సెసే. వెనక నుంచి లాగుతుంటే గుంజుతుంటే మనం ఏం ముందుకు వెళ్ళలేం. మనల్ని పుష్ చేసినా లేకపోతే మనల్ని వదిలేసినా మనం ముందుకెళ్తాం. సో నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా ఉండడానికి, సక్సెస్ రేట్ పెంచుకోవడానికి డబుల్ ధమాకా అంటాం. సో ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేయండి. ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు ఈ రుద్రాక్ష. ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా, బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే ఆటంకాలు లేకుండా గణపతి స్వరూపం అష్టముఖి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి చూడండమ్మా. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ మంచిగా జరుగుతాయి. శుభం. తప్పకుండా. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, మీ పేరు? సాయి సౌమ్య మేడం. సౌమ్య గారు మాట్లాడండి అమ్మా. పాండురంగారావు గారు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? హలో అమ్మా చెప్పండి. 27 1999. ఎవరిదమ్మా ఇది? నాదే గురువు గారు. మంగళవారం పుట్టినట్టు తెలుసమ్మా నువ్వు? ఉదయం 9:40. మంగళవారం అని తెలుసా? ఏమ్మా? తెలుసు గురువు గారు. సాయి సౌమ్యనా? అవును గురువు. ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. ఏం చేస్తున్నావు అమ్మా? హౌస్ వైఫ్ ని గురువు గారు. పిల్లలు? ఒకరున్నాడు గురుగారు, బాబు. మీ వారు ఏం చేస్తారు? మా వారు హాస్పిటల్లో వర్క్ చేస్తారు గురుగారు, ఆడిటర్ గా. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేసి చూడు. ఇది వచ్చాక చాలా మార్పులు అయితే చూస్తావు. ఏకాదశముఖి రుద్రాక్ష కానీ, నవముఖి రుద్రాక్ష కానీ, ఈ 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్ర స్వరూపము. అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము. అమ్మవారే ఒక రక్షణ కవచంగా ఉంటుంది. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ధరించు. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో, ఆ వచ్చిన తర్వాత ఎలా ఉందో నువ్వే చూస్తావు. ఆల్ ది బెస్ట్. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. తప్పకుండా అండి. చాలా సందర్భాల్లో కొంతమంది ఎక్కువగా వాడతారు, నాది చాలా నిస్వార్థమైనటువంటి ప్రేమ అనేసి. అంటే ప్రేమలో కూడా రకాలు ఉంటాయా? ఎవరు చూపినా అదే ప్రేమ ఉంటుంది కదా, అంటే మళ్ళీ పక్షపాత ప్రేమ కాదు. అంటే ఉంటాయి. ఆ నిస్వార్థం అనేది ఎవరికి ఉంటుందంటే పేరెంట్స్కి మాత్రమే ఉంటుంది. పేరెంట్స్కి మాత్రమే, అందరికి ఉండదు. అందరికీ ఆ పదం వాడక్కర్లేదు. అందరికీ ఆ పదం వాడక్కర్లా, చెప్తారు అంతే. ఎవరికాడు చెప్పుకుంటే అది సొంత డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది తప్ప అది నిస్వార్థం అనేది చెప్పినా చెప్పకపోయినా ఓన్లీ పేరెంట్స్కి మాత్రమే అది వర్తిస్తుంది, ఇంకెవరికి వర్తించదు. భగవంతుడికి వర్తిస్తుంది, అది వేరే విషయం. ఆయన తారతమ్య భేదాలు ఏమీ ఉండవు. అలాగే తర్వాత ముందు తల్లిదండ్రులకే, తర్వాతే భగవంతుడు. ఇప్పుడు 8 ఏళ్ల పిల్ల ఉంది, ఆ తల్లి చనిపోయింది, తండ్రి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, రెండో అమ్మ వచ్చింది. కొంతకాలం అయిన తర్వాత కూతుర్ని అడిగాడు తండ్రి, నీకు పాత అమ్మ బాగా ఉందా, కొత్త అమ్మ బాగా ఉందా అని. అంటే పిల్ల తండ్రితో చెప్తుంది, నాన్న పాత అమ్మ అన్నీ అబద్ధాలే నాన్న, కొత్త అమ్మ మాత్రం ఏం చెప్పినా నిజమే, అస్సలు అబద్ధం చెప్పదు నాన్న అంటాడు. అదేంటమ్మా అలా అంటున్నావు, కన్న తల్లిని వదిలేసి పెంచిన తల్లిని గొప్పదంటున్నావు అంటే, నేను అలా అనలేదు నాన్న, పాత అమ్మ అన్నీ అబద్ధాలే చెప్పేది, కొత్త అమ్మ అన్నీ నిజమే చెప్పుద్ది, అబద్ధం అంటే ఏంటి అని అడుగుతాడు. నేను అల్లరి చేస్తే పాత అమ్మ నాకు అన్నం పెట్టనని చెప్పేది, అన్నం నీకు ఇలా అల్లరి చేస్తే నీకు అన్నం పెట్టను అని చెప్పేది, ఇంట్లోకి రానివ్వను, బయటకు కూర్చోబెడి రకరకాలుగా చెప్పేది. కొత్త అమ్మ కూడా అలా అంటుంది, అన్నం పెడితే నీకు అల్లరి చేస్తే నీకు అన్నం పెట్టనని. కానీ పాత అమ్మ ఎప్పుడు అల్లరి చేసినా అన్నం పెట్టేది, కొత్త అమ్మ నేను అల్లరి చేస్తే నిజంగా 3 రోజుల నుంచి అన్నం పెట్టలేదు నాన్న. సో తల్లి ఏం మాట్లాడినా స్వార్థం ఉండదు. కాబట్టి పిల్లలు అల్లరి చేసినా ఏం చేసినా తల్లి ప్రేమ తల్లి ప్రేమ, అది నిస్వార్థం. అంటే అన్నిటికీ అది వర్తించదు, అందరి విషయాలు అది మాట్లాడక్కర్లేదు, అది పేరెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. రైట్. ఎస్, ఓకేనండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా ఎవరు?
ఎవరమ్మా మాట్లాడేది? కృష్ణకుమార్ అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఓం నమ శివాయ్. 1998 1998 ఆగస్ట్ 28. ఎవరిదమ్మా ఇది? మా బాబుని, మా అబ్బాయి అండి. అమ్మ శుక్రవారం అబ్బాయి పుట్టినట్టు తెలుసా? శుక్రవారం ఉదయం 95. అమ్మ ఎంతమంది పిల్లలు మీకు? ఇది షష్ఠి, 9:25. ఇది షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. రైట్. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? జాబ్ చేస్తాను సార్. బాగుందా? కంఫర్ట్ గా ఉందా జాబు? ఉంది. ఇప్పుడే కొద్దిగా ఏదో అలా ఎంత పెద్ద అయినా ఇంకా పెద్దాడు కావాలి కొడుకు అనుకుంటది. ఎంత పెద్ద అయినా గుడ్ అమ్మ. అలా కాకపోతే తల్లి ఎందుకు అవుతుంది కానీ. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే నీ కొడుకు వేసి చూడమ్మా. 13 ముఖాలు, త్రయోదశి. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో అది కుదరకపోతే నవముఖి, 9 ముఖాల అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వెయ్యమ్మ. ఆల్ ది బెస్ట్. తప్పకుండా. మీరు ఇచ్చే ఈ మోటివేషన్ కోసమే మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలని చాలామంది పరితపిస్తూ ఉంటారు. మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలంటే ఎలా, ఎటువంటి అవకాశాలు ఉంటాయి ఒక్కసారి? అంటే యాక్చువల్గా అయితే గురువారం నాడు నేను ఒక గురువారం నాడు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయం. కానీ నాకు ఇవాళ ఇన్ఫర్మేషన్ లేదు. నేను రాత్రి లేట్ నైట్లో ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. నిన్న ఢిల్లీ నుంచి ఆలస్యంగా వచ్చాను. నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. సో మోస్ట్లీ విజయవాడ కానీ, రాజమండ్రి కానీ, విశాఖపట్నం వెళ్ళొచ్చాను మొన్న. రాజమండ్రి కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ ఏదో ఒకటి అయ్యి ఉంటుంది. మీరు వాళ్ళని ఫోన్ చేసి కనుక్కోండి. ఈ 3 ప్రాంతాల్లో ఏదో ఒకటైతే అయ్యి ఉండవచ్చు, కాకపోయి ఉండవచ్చు. మీరైతే ఒకసారి వాళ్ళని కనుక్కోండి. అది బెంగళూరా ఏంటా ఎక్కడ అనేది. సో మీరు అక్కడైనా సరే ఒక్కొక్క డేటే నమోదు చేయించండి. లేదు నన్ను డైరెక్ట్గా కలవడానికి, నేను అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, ఒక గురువారం నాడు తప్ప. నన్ను కలవడానికి అపాయింట్మెంట్లు, రికమెండేషన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నన్ను కలవడానికి అన్ని అపాయింట్మెంట్స్ ఏమీ అక్కర్లేదు. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, బెంగళూరు ఇన్ఫాంట్రీ రోడ్లో బెంగళూరులో కార్యాలయం ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళాశిల, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సో ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు గురువారం నాడు నన్ను కలవాలని అనుకున్న ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి. 2-3 ఇవ్వద్దు. అది నాకు ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఆల్ ది బెస్ట్. తప్పకుండా. నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ సారీ, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ్. నమస్తే గురువు గారు. అది 2002 అక్టోబర్ 23 అండి. 23 అక్టోబర్ 2002 అండి. ఎవరిదమ్మా ఇది? పాప అండి. పాప. వెరీ గుడ్. అమ్మా బుధవారం అని తెలుసు కదమ్మా? అవునండి. ఎంతమంది పిల్లలు? 2 పాపలండి. అదృష్టవంతులు కదా? MBBS సెకండ్ ఇయర్ చేస్తుందండి. అదృష్టవంతులు కదా 2 ఆడపిల్లలు. అదే కష్టాలు ఉన్న వాళ్ళకి ఇంకా తెలుసు కదండి. పాపకి ఫ్రీ సీటే వచ్చిందండి. కొంచెం వింటదండి, మాట కొంచెం వినదు. మంచి చెడు చెప్తుంటే మంచి చెడు చెప్దామంటే వినదంటారా? కొంచెం ఇంట్లో మన పద్ధతులు నేర్పిస్తే కొంచెం ఎక్కించుకోదు. అదియా. ఇది వృషభ రాశి. ఏం వినిపించుకుపోవడం కాదమ్మా. వాళ్ళే మెడిసిన్ చదువుతున్నారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. అమ్మే కదా అని అంతకంటే ఏం లేదు. లోకువా అమ్మే కదా, మన అమ్మే కదా. మీకేమో అలా అనిపిస్తుంది, వినిపించుకోవట్లేదు నా కూతురు అని. తన ప్రేమతో పట్టించుకోదు, అమ్మే కదా అని. సో అలా ఏముండదమ్మా. ఏదున్నా ఇదంతా మీది ప్రేమే, తనది ప్రేమే. ప్రేమతో మీరేమో తను వినకపోతే ఏమైపోతుందని మీరు అనుకుంటారు. మా అమ్మ అలాగే చేతస్థంలో అలాగే చెప్పుతుంటుంది లేదు, తల్లి ప్రేమతో అలా కూతురు అనుకుంటుంది. ఇందులో ఎక్కడ ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు ఎందుకంటానంటే, మగపిల్లవాళ్ళ తల్లిదండ్రులు దురదృష్టవంతులని కాదు. ఆడపిల్లల తల్లిదండ్రులు పేరెంట్స్ పట్ల ఎక్కువ బాండింగ్ కలిగి ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా సరే. పాపం వాళ్ళకి
చిన్నప్పుడు ఫ్రాక్లు వేసినప్పుడు రిబ్బన్లు కట్టినప్పుడు మనకిష్టమైనవి తీసుకొచ్చేస్తాం తప్ప పాపం వాళ్ళు అవి కూడా అడగరు ఈ తెమ్మని. ఆఖరికి పెళ్ళప్పుడు కూడా ఇంత కట్నం ఇచ్చి తినండి, అంత పలానా వండి తిండి అని ఏం అడగరు. మనం ఎవరిని చూస్తే వాళ్ళని చూసుకొని వెళ్తారు. మగ పిల్లడు అలాగే కాదు, మొత్తం పడికి వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చాడా రాడా మనకి అవసరం ఉన్నప్పుడు తర్వాత విషయం. కానీ వాళ్ళు రావచ్చు, వాడు ఉన్న కండిషన్లో రాలేకపోవచ్చు. కానీ ఆడపిల్లలు ఏ కండిషన్లో ఉన్నా మాత్రం వస్తారు, అమ్మ నా దగ్గరికి వస్తారు. సో అందుకనే ఆడపిల్లల తల్లిదండ్రులు ఎప్పుడు అదృష్టవంతులు. అమ్మ ఈ అమ్మాయికి మీరు వీలైతే ఒక త్రయోదశి రుద్రాక్ష వేసి చూడండి అమ్మ. 13 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే మీరు అష్టమికి కూడా వేయచ్చు, గణపతి స్వరూపం ఆటంకాలు లేకుండా. త్రయోదశి కుదిరితే మీరు చూడండి, ఏది వీలైతే అది వేయండి అమ్మా. ఎప్పుడు వేసుకోవచ్చు, 24/7, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏంటో మీరు చూస్తారు. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఆల్ ది బెస్ట్. ఇవి ఉండాలి. లేకపోతే ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక సాంప్రదాయం వాళ్ళకి లేకపోతే ఏమవుతుందంటే, నిన్న హైదరాబాద్లో నిన్న మొన్న చూసాం జీడిమెట్లలో అమ్మాయి 16 సంవత్సరాలు 10th క్లాస్కి వచ్చింది. 16 సంవత్సరాలు 10th జాయిన్ అయింది. 16 సంవత్సరాలు ఓ 19 ఏళ్ళ అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరు మైనర్లే జీడిమెట్లలో. ఇద్దరు తల్లి ఏమో తెలిసి తిట్టింది. అప్పుడే ప్రేమ ఏంటి, పెళ్ళేంటి, డామ్డో. తల్లి మాటలు నచ్చదు కదా, ఇలాంటి మాటలు నచ్చవు కదా. ఆమె మోజులో పడ్డది, ఇలాంటి మాటలు నచ్చవు కదా, వద్దని చెబితే ఆ ప్రేమించినాడు 18 ఏళ్ళు అయితే వాడికి తమ్ముడు ఒకడు ఉన్నాడు 18 ఏళ్ళోడు. ఈ 18 ఏళ్ళోడు, 18 ఏళ్ళు, 16 ఏళ్ళు ముగ్గురు కలిపి తల్లిని చంపేశారు ఈ అమ్మాయి చదివి. ఎంత దురదృష్టం. ఏమి నేర్పుతున్నాం, ఏమి మెసేజ్ వెళ్తుంది సమాజానికి. సో అందుకనే పిల్లలకి తల్లిదండ్రుల పట్ల అటాచ్మెంట్, బాండింగ్ ఉండాలి. తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మీరు వీళ్ళు రేపు పెద్దవాళ్ళు అవుతారని అవగాహన వాళ్ళకు ఉండాలి. తల్లి కష్టం తండ్రి కష్టం పిల్లలకి తెలియజేయాలి. సో సాంప్రదాయం. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అగ్రహారంలో పెరిగిన పిల్లవాడి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది, పాత బస్తీలో పెరిగిన వాడి మనస్తత్వం ఇంకో రకంగా ఉంటుంది. సో కాబట్టి గుడ్ ట్రాక్లో ఏదో తీసుకురావడానికి ట్రై చేయండి. సత్సాంప్రదాయం ఖచ్చితంగా పిల్లలు మనతో బాగుంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకు ఇవన్నీ వింటుంటే ఒక విషయం గుర్తొస్తుందండి. కర్ణుడిని చాలా మంచివాడు అని అంటాం కదా, కానీ అంత తెలివైన వాడు అయ్యుండి కూడా చివరి వరకు దుర్యోధనుడితో ఎందుకున్నారు? దుర్యోధనుడు చెడ్డవాడేనా? అంటే నువ్వు అన్నట్టు కర్ణుడు అమాయకుడేం కాదు, తెలియని వాడేం కాదు. నువ్వు అన్నట్టు చాలా తెలివైన వాడే. ఎందుకు కావు? స్వయాన సూర్యుడు అంశ, సూర్యభగవానుడు అంశ. అందులో ఎంత గొప్పవాడో కర్ణుడి గురించి రోజు మనం కథలుగా భారతంలోని వింటుంటాం, భారతంలో వింటుంటాం. అందులో కురుక్షేత్రంలో తన పాత్ర ఏమిటో మనం బాగా, వాళ్ళిద్దరు మైండ్ స్నేహం గురించి మనం చాలా గొప్పగా వింటుంటాం. కృష్ణుడు అడుగుతాడు, కర్ణ నువ్వు ఇటు వచ్చేసే యుద్ధం ఏమి ఉండదు, నువ్వు వచ్చేసిన తర్వాత యుద్ధం ఆగిపోతుంది అని. యుద్ధానికి ముందు ఎలాగైతే సంధికి దుర్యోధన దగ్గరికి వెళ్తాడో, అతను ఒప్పుకోకపోతే అప్పుడు కర్ణుడిని అడుగుతాడు, కర్ణ నువ్వు వచ్చిన యుద్ధం ఆగిపోద్ది, నువ్వు లేకపోతే యుద్ధం చేయలేడు, అక్కడ యుద్ధమే ఉండదు, కర్ణులు లేని కురుక్షేత్రం అసలు ఊహించక్కర్లా, కాబట్టి వచ్చేయమంటే అప్పుడు అంటాడు కృష్ణ నేను రాను. ఇప్పుడు యుధిష్ఠిరుడు గెలుస్తాడని నాకు తెలుసు, ఎందుకంటే తన వైపు ధర్మం ఉంది. ధర్మం ఎక్కడుంటుందో నువ్వు అక్కడ ఉంటావని నాకు తెలుసు, ధర్మం గెలుస్తుంది అని తెలుసు. సో నేను నా స్నేహానికి ఇచ్చిన వాల్యూతో ఇక్కడ ఉంటున్నాను. అయినా ఈ ఏవైతే శకునాలు కనిపిస్తున్నాయి చూడు కృష్ణ, నక్కలు అరవడం, గుడ్ల గోపులకు ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా, ఇవన్నిటికీ దేనికి సంకేతం అంటే యుద్ధం జరుగుతుంది అని. యుద్ధం జరగాలి కృష్ణ, యుద్ధం జరగాలి. యుద్ధం జరిగితే దుష్ట చతుష్టయంలో నేను పోవాలి. దుష్ట చతుష్టయం పడే దుర్మార్గులు ఎంతమంది ఉన్నారో అంతమంది కురుక్షేత్ర యుద్ధంలో పోవాలి. ధర్మం జయించాలి, అధర్మం నశించాలి. దుష్ట శిక్ష రక్షణ కోసం నువ్వేదైతే అవతారం ఎత్తావో దానికి పరిపూర్ణత కలగాలి. నేను యజ్ఞంలో సమిధని కావాలి. యుద్ధమే జరగాలి కృష్ణ, యుద్ధం జరగాలి, తప్పదు. నేను చనిపోతానని నాకు తెలుసు, సమిధనవుతానని. సో కర్ణుడికి అన్నీ తెలుసు, కర్ణుడు ఏం తెలియక కాదు. కృష్ణుడు ఇదంతా మాయ అని తెలుసు, అంతా ఒక డ్రామాటిక్గా జరుగుద్దని తెలుసు కర్ణుడికి. కృష్ణుడికి తెలుసు యుద్ధం జరిగితే ఏమవుద్దో. కాబట్టి కర్ణుడు ఏం తక్కువడేం కాదు, తెలియదని అనుకోవద్దు. తప్పకుండా అండి. కాలర్ తీసుకుందాం. నమస్తే అండి.
నమస్తే మేడం. అమ్మా మీ పేరండి? నా పేరు మా బాబు వాళ్ళ తండ్రిని. నా పేరు వెంకటయ్య. వెంకటయ్య గారు మాట్లాడండి గురువు గారితో. వెంకటయ్య గారు నమస్తే సార్. నమస్తే. ఓం నమ శివాయ. ఓ నమస్తే సార్. చెప్పండి. మా కొడుకుది పుట్టిన డేట్ సార్ 15/7/1991. వెంకటయ్య గారు ఎంతమంది పిల్లలు మీకు? 3 సార్. సోమవారం కొడుకు పుట్టినట్టు తెలుసా అండి? ఆయన సోమవారం 2:30కు పుట్టిండు సార్. మధ్యాహ్నం. మధ్యాహ్నం. అలాగే ఇది దశమి కృష్ణపక్షము, పున్నమి నుంచి 10వ రోజు. ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రము. చాలా మంచి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను వరంగల్. ఈ అబ్బాయి చక్కగా విదేశాల్లో ఉండే అవకాశం ఉందండి. కొడుకు మంచి జాతకం. ఈ అబ్బాయికి మీరు ఒక్క రుద్రాక్ష చెప్తాను, వేయండి అవకాశం ఉంటే. సంబంధాలు కూడా తెలియవు. ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. వివాహం కూడా ఆలస్యమైంది చూడండి, అది ముందు పెళ్లి చేయండి. ఏ వయసులో ఏది జరగాలి అది జరగాలి. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము, నవముఖి అమ్మవారి స్వరూపం, దోష నివారణ కోసం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చి చూడండి, ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా ఈ దైవికమైన సంపద వచ్చిన తర్వాత ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా ఉన్నతంగా ఎదగడానికి ఇవి దోహదపడతాయి, అందులో సందేహమే లేదు. తప్పకుండా అండి. మీరు సంపద అంటే గుర్తొచ్చింది. ఇప్పుడిప్పుడు సొసైటీలో చాలా మంది ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడమే కాదు, రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటువంటి ఆ వైబ్రేషన్స్ ని కూడా అందుకుంటూ ఉన్నారు. మీకేమనిపిస్తోంది? ఎందుకంటే ఈ ప్రపంచంలో మీకు మాత్రమే చాలా అవగాహన ఉంది రుద్రాక్షలకు సంబంధించి. మీకేమనిపిస్తోంది? ఎలాంటి చేంజెస్ చూసారు మీరు? రుద్రాక్ష ధారణ అంటే భూమి మీద ఉన్న ధార్మిక సంపదలు అంటే ఆధ్యాత్మిక సంపదలలో రుద్రాక్షని మించిన సంపద ఇంకోటి ఏమీ ఉండదు. ఇదే మకుట స్థానంలో ఉంటుంది. ఎందుకు అంటే దీనికి అన్ని ఈశ్వరుడే. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటువార్థం. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళు, ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని మీరు గమనిస్తే ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉండాలి, ఆ ఇంటి పూజా మందిరం అయినా రుద్రాక్ష ఉంటుంది. అంత శక్తివంతమైంది. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. గ్రహపరమైన దోషాలుంటే స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష, అది ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే అది ఇమీడియట్ రెమెడీ. అలాగే రుద్రాక్ష ధారణ చేస్తే ఆయన ఐశ్వర్యానికి అధిపతి. మనకి తమిళనాడులోని ఐశ్వర్యేశ్వరన్ అని ఒక గుడి ఉంటుంది, ఐశ్వర్యేశ్వరన్ ఆలయం, తిరుచిరాపల్లిలో బస్ స్టాండ్కి దగ్గరలో. ఐశ్వర్యేశ్వరన్ అంటే ఈశ్వరుడు 4 చేతులతో ఉన్న రూపం అక్కడ కనిపిస్తూ ఉంటుంది, లింగరూపం కాకుండా. మనకి ఒక చేత్తో కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇస్తూ, ఇంకొక చేత్తో లక్ష్మీదేవికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ 4 చేతులతో కనిపిస్తూ ఉంటాడు ఆయన. అంటే ప్రింటింగ్ ప్రెస్ అక్కడ ఈ బ్రాంచెస్ అనమాట, కుబేరుడు, లక్ష్మి అన్ని మెయిన్ ఆయనే ప్రింటింగ్ అంతా. సో ఆయన ఐశ్వర్యాధిపతి కాబట్టి రుద్రాక్ష ధారణ ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. ఇప్పుడు కరుంగళి మాల కూడా చాలా మంది ప్రాధాన్యత ఇస్తున్నారు కదండి. నిజంగా దాంతో వేసుకుంటే సెలబ్రిటీలు అయిపోతారా? చాలా మందికి ఇదే ఉంది. అప్పుడు అందరూ అన్ని పనులు మానేసి వేసుకోవడం కార్యక్రమం పెట్టుకుంటారు. అక్కడ మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకోవడం ఒకటి, దానికంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి ప్రతిదానికి. అవును. ఇప్పుడు దీనికి ఉన్న వాల్యూస్ ఏమిటి అంటే నెగిటివ్ ఫోర్సెస్ రానివ్వకుండా ఇది పని. మూలం ఏమిటంటే దిష్టి దోషాలు అవి రాకుండా చూస్తుంది కరుంగలి, అందుకు ఉపయోగపడుతుంది. అది అసలైన కరుంగలి మాల కోసం ఈ సంస్థకి మీరు ఫోన్ చేయండి. భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా ఈ సంస్థ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. జనరల్గా మా దగ్గర రండి తీసుకోండి నేను ఎప్పుడు చెప్పను, కానీ ఈ కరుంగలిలో నకిలీలు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఈ సంస్థలో మీరు ఇది ఒరిజినల్ నకిలీ అడగక్కర్లా. ఏ వుడ్లోంచి అయితే కట్ చేస్తున్నారో, ఏ చెక్కలోంచి కట్ చేస్తున్నారో ఆ వుడ్ పీసు, ఆ పూసలు అవ్వగా మిగిలిన వుడ్ పీసు కూడా మీకు పంపిస్తారు. అంటే ఈ కరుంగలి అంటే అందరూ చెప్పినట్టుగా చాలామంది చెప్తున్నారు, అది నిజం కాదు, అబద్ధం. వాళ్ళు ఏదో జమ్మి చెట్టు అంటారు, ఇంకొకళ్ళు ఏమో 150 సంవత్సరాలు భూమి నుంచి వచ్చిన తర్వాత మధ్యలో ఏదో ఊడిపోతుంది, అదొక 50 సంవత్సరాలు. ఇవన్నీ అబద్ధం, ఏది నిజం కాదు. ఇది బ్లాక్ ఎబోనీ. బ్లాక్ ఎబోనీ మీరు గూగుల్ చేయండి, ఇది బ్లాక్ ఎబోనీ. బ్లాక్ ఎబోనీ అంటే నల్ల తుమ్మ.
ఇది ఒరిజినల్ అని చెప్పడానికి మేము పంపించే ఆ వుడ్ పీసు, మిగిలిన పీసు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చూపించండి, వాళ్ళే చెప్తారు ఇది ఒరిజినల్. ప్రత్యేకించి ఎవరు చెప్పారు సర్టిఫికెట్లో ఏం అక్కర్లా, ఎవరికాళ్ళు సర్టిఫికెట్లు ప్రింట్ చేసుకొని ఇస్తారు, ఏం కాదు. చక్కగా ఒరిజినల్ కరుంగలి సీల్తో వస్తుంది, ఈ వుడ్ పీస్తో కూడా వస్తుంది. అసలైన కరుంగలి మీ దగ్గర ఉంటుంది. చాలా చక్కగా వివరించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.